హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మార్కెట్ అప్డేట్ గురించి చూద్దాం. ఈరోజు February 10th, 2025. సో లాస్ట్ వీక్ వచ్చేసి మార్కెట్ చాలా రికవర్ అయింది. ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ రికవర్ అయింది. 22,800 నుంచి మళ్ళీ 23,800కి వెళ్ళి మళ్ళీ 23,600 దగ్గర మార్కెట్ స్టేబుల్గా ఉండింది. సో ఏంటంటే లాస్ట్ వీక్ మనకి ఒక గుడ్ న్యూస్ వచ్చినాయి. అంటే ఢిల్లీని బీజేపీ లీడ్ చేయడం, సో ఢిల్లీలో వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయడం, అది కూడా 27 years తర్వాత చేయడం. సో అదొకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడం, ప్లస్ ట్రంప్ కూడా మెక్సికో కెనడా తోటి మళ్ళీ ట్యాక్సెస్ తీసేయడం. సో ఇలాంటి గుడ్ న్యూస్లన్నీ లాస్ట్ వీక్ జరగడం వల్ల మార్కెట్ మళ్ళీ రికవరీ అయింది. సో కానీ ఇంకా మార్కెట్ ఎలా ఉందంటే ఇప్పటికి కూడా స్టేబుల్గా లేదు. సో యాక్చువల్గా ఢిల్లీ రిజల్ట్స్ లాస్ట్ సాటర్డే వచ్చినప్పుడు ఈ వీక్ మార్కెట్ బాగా పెరగాలి, కానీ మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ బాగా వీక్నెస్లో ఉంది. ఎందుకంటే మళ్ళీ ట్రంప్ ఏం చేశారంటే సండే మళ్ళీ మెటల్స్ మీద, అంటే ఐరన్, స్టీల్, అల్యూమినియం ఇలాంటి మెటల్ మీద మళ్ళీ 25% ఇంపోర్ట్ ట్యాక్స్ వేసాడు. అంటే వాళ్ళకి ఎవరైతే అన్ని కంట్రీస్ నుంచి వచ్చే ట్యాక్స్, సో వచ్చే ఈ మెటల్స్ మీద 25% వేయడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ ఇది ఒక ట్రేడ్ వార్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అందుకని మార్కెట్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి చేసినప్పుడు ఇంపోర్ట్ మీద ట్యాక్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళు ట్యాక్సెస్ చేసినప్పుడల్లా వాళ్ళ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, డాలర్ డిమాండ్ పెరిగి స్ట్రాంగ్ అవుతుంది. అలాగే మన ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. సో ఆల్రెడీ 87 రూపీస్ దగ్గర ఉంది. సో నెక్స్ట్ వీక్ 88, 89 దాకా వెళ్ళే అవకాశం ఉందన్నారు. దీనివల్లే మన ఇండియన్ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి. సో ఈ కరెక్షన్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే మళ్ళీ సేమ్ లెవెల్స్ 23,000 దిగితే మళ్ళీ 22,000 వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మన ప్రధాని మోడీ ట్రంప్ను కలుస్తున్నాడు ఈ February 14th రోజు ఈవినింగ్ డిన్నర్కి ఇద్దరు మీట్ అవుతున్నారు. సో అప్పుడు ఏమన్నా డిస్కషన్స్లో కొన్ని పాజిటివ్ న్యూస్ రావచ్చు. అప్పటి వరకు కూడా మళ్ళీ మార్కెట్ ఇలాగే ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. February 1 బడ్జెట్ ఈవెంట్ అయిపోయింది, ఎలక్షన్ రిజల్ట్స్ ఈవెంట్ అయిపోయింది, అలాగే ట్రంప్ ట్యాక్సెస్ అయిపోయింది, అలాగే ఆర్బీఐది కూడా సో రెపో రేట్స్ అవి కూడా ఈవెంట్స్ అయిపోయినాయి. సో అన్ని గుడ్ న్యూస్లే వచ్చినాయి లాస్ట్ 4 ఈవెంట్స్లో. కానీ మళ్ళీ ట్రంప్ ప్లస్ మోడీ కలవడం కూడా ఒక ఈవెంట్ లాగే చూస్తుంది మార్కెట్. ఆ రోజు ఏమైనా గుడ్ న్యూస్ వస్తే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఏదేమైనా కానీ డాలర్ కొంచెం ఫాస్ట్గా పెరగకుండా స్లోగా పెరిగితేనే మన ఇండియన్ ఎకానమీ మంచిది. లేకపోతే మనకి రూపీ ఇంకా వీక్ అయ్యే కొద్దీ మన మార్కెట్స్ పడే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే కొన్ని కంపెనీ రిజల్ట్స్ కూడా వీక్గా వస్తున్నాయి. చాలా కంపెనీస్, అంటే 3 కంపెనీస్ రిజల్ట్స్ ఇస్తే 2 కంపెనీస్ వీక్గా ఉంటే 1 కంపెనీ స్ట్రాంగ్గా ఉంటున్నాయి. సో ఇవి కూడా రివైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఓవర్ వాల్యుయేషన్ ఉందని ఎఫ్ఐఎస్ సేల్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా అన్ని ఉండాల్సిన వాల్యుయేషన్ కానీ డబుల్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, ఇంత తగ్గినా కూడా అని చెప్పి ఎఫ్ఐఎస్ సేల్ చేస్తున్నారు. కానీ ఇంకా కొద్దిగా మార్కెట్ స్ట్రాంగ్ అవ్వాలంటే కొంచెం కరెక్ట్ అయిన తర్వాత, కొంచెం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగిన తర్వాత, కొద్దిగా రూపీ వీక్ అవ్వడం ఆగి, అలాగే రిజల్ట్స్ బాగుంటే మాత్రం మార్కెట్ పెరుగుతుంది. సో ఎట్లయినా కానీ ఈ క్వార్టర్ మొత్తం January to March 2025 క్వార్టర్ అంతా కొద్దిగా మార్కెట్ డల్గానే ఉండే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ బాగాలేవు కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ మనం కొంచెం గుడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పోలిస్తే ఈ వీక్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగానే ఉన్నాయి అనుకోవచ్చు, కానీ స్టిల్ ఇంకా వీక్గానే ఉన్నాయి. సో ఇవన్నీ కొన్ని పాజిటివ్ న్యూస్. సో ఇవన్నీ చూస్తే మనము ఈ 3 నెలలు కూడా మనం బై చేసుకోవడానికి మంచి టైము. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇది మంచి టైం. ఇంకా డీటెయిల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.